ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చూసామంటే డిస్ప్లే ఎలిమెంట్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే మనకు డిస్ప్లే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. డిస్ప్లే ఎలిమెంట్స్ ని మనం ఏం ప్రాపర్టీస్ అనేది అప్లై చేయాలని మనం నేను ప్రీవియస్ క్లాస్ లో చూసాం యూజింగ్ డామ్ మ్యానిపులేషన్స్. హలో. కంటిన్యూయింగ్. సో యూజింగ్ డామ్ మ్యానిపులేషన్స్ డిస్ప్లే ఎలిమెంట్స్ ని మనం ఏం ప్రాపర్టీస్ అప్లై చేస్తామని నేను ప్రీవియస్ క్లాస్ లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కంటెంట్ అంటే మనకి ఏదైనా ఒక డివ్ ఉంటుంది. డివ్ లో ఓన్లీ మనకు టెక్స్ట్ మాత్రమే రావాలంటే టెక్స్ట్ కంటెంట్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అలాగే ఇన్నర్ HTML టెక్స్ట్ కంటెంట్ తో పాటు సమ్ ఇన్సైడ్ సమ్ HTML ఏదైనా ట్యాగ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇన్నర్ HTML యూజ్ చేస్తాం. అలాగే ఇన్నర్ టెక్స్ట్ అంటే ఓన్లీ విజిబుల్ టెక్స్ట్ మాత్రమే ఇది చూపిస్తుంది. సో దానికోసం అనేది ఇన్నర్ టెక్స్ట్ వాడతాం. కొన్ని స్టైల్ ప్రాపర్టీస్ చూసాం మనం. అంటే మనం నార్మల్ CSS ద్వారా కాకుండా త్రూ స్టైలింగ్ ద్వారా కూడా మనం త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఒక ఎలిమెంట్ కి స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం ఇక్కడ టూగుల్ క్లాస్ లో నేను త్రూ నార్మల్ గా అయితే ఇది నాకు రెడ్ కలర్ ఉండాలి. నేను టూగుల్ క్లాస్ అని క్లిక్ చేస్తున్నాను. సో కలర్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అవుతుంది? త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా మనం స్టైల్ ప్రాపర్టీ అనేది అప్లై చేస్తున్నాం. సో అలాంటివి చూసాం. అండ్ ఈ క్లాస్ లిస్ట్ అంటే ఏదో చూసాం. క్లాస్ లిస్ట్ అంటే ఏంటి? మనకి ఏదన్నా ఒక యాక్టివ్ క్లాస్ అనేది ఒక యూస్ కేసు పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూగుల్ క్లాస్ లో మనకి దీనికి నేను బై డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ యూజర్ అని ఇచ్చాను, దీనికి క్లాస్ ఏమి ఇవ్వలేదు. నేను స్టైల్లో మాత్రం యాక్టివ్ అయినప్పుడు రెడ్ కలర్ చూపించమని స్టైల్లో రాసుకున్నాను. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టైల్ ప్రాపర్టీలో ఈ డివ్ అనేది యాక్టివ్ ఉన్నప్పుడు రెడ్ చూపించమంటున్నా. సో నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో క్లిక్ చేసినప్పుడు ఈ క్లాస్ కి నేను ఇప్పుడు యాక్టివ్ అనేది అపాయింట్ చేస్తున్నా. సో ఈ అట్రిబ్యూట్ అనేది ఎట్లా హ్యాండిల్ చేసి ఈ ఇలా ఎలా చూపించాలనేది బేస్డ్ ఆన్ టూగుల్ క్లాస్ అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ క్లిక్ చేసినప్పుడు రిమూవ్ అవుకోవాలి. సో ఈ ఇక్కడ చూసాక క్లాస్ యాక్టివ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో టూగుల్ క్లాస్ కాన్సెప్ట్స్ అనేది మనం ఈ ఎస్టర్డే క్లాస్ లో మనం చూసాం. ఓకే. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చూస్తామంటే ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఏమున్నాయంటే ఐడి ఉంది, హిడెన్ ఉంది, డేటా సెట్స్ ఉంది, అట్రిబ్యూట్స్ ఉంది. సో అవే ఈ రోజు క్లాస్ లో మనం ఒకసారి చెక్ చేద్దాం. దాంతో పాటు నిన్న మనం చూసిన వాటిలో ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది. ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇది చూసాం, కానీ అది అంటే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదు. ఒకసారి ఈ రోజు ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాంట్లో నుంచి ఎలా ఐడీస్ అవన్నీ తీసుకోవాలో చూద్దాం. దాంతో పాటు సింపుల్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక లైక్ కౌంటర్ అప్లికేషన్ కానీ 2D యాప్స్ కానీ ఏమైనా ఉంటాయి ఈ రోజు క్లాస్ లో చూద్దాం. అండ్ సమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్ మ్యానిపులేషన్స్ అంటే ఏంటి, త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా ఇంకా ఏమేమి అట్రిబ్యూట్ మ్యానిపులేషన్స్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. అండ్ యాజ్ ఆఫ్ నో మనం డామ్ మ్యానిపులేషన్స్ అన్ని మనం ఎలా చేస్తున్నాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చేస్తున్నాం. ఓకే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అది కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఆ అప్రోచెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. ఓకే. సో ఇలా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంటుంది. దాని ద్వారా మనం డామ్ మ్యానిపులేషన్ చేస్తున్నాం. అలా కాకుండా క్వెరీ సెలెక్టర్ అంటే ఏంటి, బై ట్యాగ్ నేమ్ ఎలా చేయాలి, బై క్లాస్ నేమ్ ఎలా చేయాలి, యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఎలా అప్లై చేయాలి, క్వెరీ సెలెక్టర్స్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం చూద్దాం. ఓకే. సో ఎస్టర్డే మనం ఏం చేసాము, ఈ ఇన్నర్ HTML టెక్స్ట్ కంటెంట్ అలాంటివి చూసాం కదా. ఇప్పుడు ఐడి, హిడెన్, డేటా సెట్, అట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఇంకా మీరు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను. ప్రజెంట్ అబ్జర్వ్ చేయండి. మనకు మిస్ అయిన ఇప్పుడు కాన్సెప్ట్స్ వచ్చి ఐడి ఒకటి ఉంది, హిడెన్ ఉంది. ఓకే. హిడెన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, డేటా సెటప్ చేసుకోవాలి, అండ్ అట్రిబ్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక నేను ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నా, ఇన్పుట్ ఫీల్డ్ కానీ ఒక డివ్ కానీ తీసుకున్నా, మనకి ఏమేమి ఉంటాయి అట్రిబ్యూట్స్. మనం లాస్ట్ క్లాసెస్ మనం అబ్జర్వ్ చెక్ చేసుకున్నాం అట్రిబ్యూట్స్ అంటే ఏంటి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, కస్టమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి. అట్రిబ్యూట్స్ అంటే బై డిఫాల్ట్ బ్రౌజర్ ప్రొవైడ్ చేసే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కానీ, క్లాస్ నేమ్ కానీ, ఇన్పుట్ ఫీల్డ్స్ కి అయితే నేమ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఓకే. అండ్ ప్లేస్ హోల్డర్ ఉంటుంది. అట్లా ఇవన్నీ వచ్చేసి అట్రిబ్యూట్స్. అంటే అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా డివ్ కానీ ట్యాగ్ కానీ HTML ట్యాగ్ కి ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే. సో ఐడి మనకు తెలిసిందే, క్లాస్ తెలిసిందే. ఓకే. సమ్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఇంకా అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఇన్పుట్ ఫీల్డ్స్ కి అయితే రీడ్ ఓన్లీ ఉంటుంది, రీడ్ ఓన్లీ, డిజేబుల్డ్ ఉంటుంది, డిజేబుల్డ్ ఫీల్డ్స్, అట్లా అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం టూ త్రీ అట్రిబ్యూట్స్ చూద్దాం. ఇలా అట్రిబ్యూట్స్ ఎలా మ్యానిపులేషన్ చేస్తాం యూజింగ్ డామ్ చూద్దాం. ఓకే. అట్రిబ్యూట్ మ్యానిపులేషన్ యూజింగ్ డామ్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ ప్రొఫైల్ అని ఒక డివ్ తీసుకున్నా. ఓకే, త్రూ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఐడిని ఎలా మ్యానిపులేషన్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిని ఎలా మ్యానిపులేషన్ చేస్తాం. ఈ సెకండ్ హిడెన్ వచ్చేసి ఏదైనా క్లిక్ చేసినప్పుడు నాకు హైడ్ అయిపోవాలి. ఓకే, హైడ్ ఎలా అయిపోతుంది. ఈ డేటా సెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకు ఒక ఐడికి సమ్ డేటా సెట్ ఉంటుంది, అంటే అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయడం, అండ్ రిమైనింగ్ ఆల్ అట్రిబ్యూట్స్ చూపించడానికి ఏం చేయాలనేది ఈ 4 యూస్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ యూస్ కేస్ వచ్చేసి ఐడి. అంటే మనకు ఏదైనా ఒక డివ్ ఎలిమెంట్ కానీ ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ కానీ ఉంటే దానికి ఐడిని డైనమిక్ గా చేంజ్ చేయడం. అది ఎలా చేంజెస్ చేయాలని ఒకసారి యూస్ కేస్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకే, డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. దీనికి ఐడి ఏమి ఇస్తున్నా, ఐడి ఈక్వల్ టు నేను, లేకుంటే ఒక సరే ఐడి ఈక్వల్ టు నేను టెస్ట్ అని ఇస్తున్నా. దిస్ ఈస్ టెస్ట్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మన స్క్రిప్ట్ ఏంటంటే దీని ఐడిని మనం జస్ట్ ప్రింట్ చేంజెస్ చేయాలి. మన టాస్క్ వచ్చేసి ఐడిని డైనమిక్ గా చేంజ్ చేయాలి దాన్ని. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ నేను ఏం చేస్తున్నా, సో ఎలా చేంజెస్ చేస్తాం. మనం ఏమంటున్నాం, ఐడిని చేంజ్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్, ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్. ఇప్పుడు మనకున్న ఐడి ఏంటి ఇక్కడ, టెస్ట్. సో నేను దాని ఐడి చేంజ్ చేయాలి. సో టెస్ట్ అని క్లిక్ చేస్తే నాకు ఈ ఎలిమెంట్ వస్తుంది అన్నమాట. సో ఇది ఈ స్పేస్ లో లేదు కాబట్టి రావట్లేదు. ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. బటన్ పెట్టుకున్నాం, ఒక బటన్. ఓకే, బటన్ కి క్లిక్ ఈవెంట్ తెలుసు కదా మీకు, ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఒకటి రాస్తున్నా. ఓకే, చేంజ్ ఐడి ఫర్ టెస్ట్ అని చెప్పి చేంజ్ ఐడి ఫర్ డివ్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాం. ఓకే, సో మనం ఏదైతే ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ చేస్తామో ఆ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి కాబట్టి ఒక ఫంక్షన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం, ఈ ఐడి టెస్ట్ అనేది తీసేసి నా ఇన్పుట్ వచ్చేసి ప్రోగ్రామ్ లో టాస్క్ వచ్చేసి ఓకే, టేక్ వన్ div tag. ఓకే, ఓకే, విత్ ఐడి టెస్ట్, ఐడి ఈక్వల్ టు టెస్ట్. ఓకే, చేంజ్ ఇట్ టు డెమో. నేను ఏమంటున్నాను, డెమో కింద దీని ఐడిని చేంజ్ చేయమని చెప్తున్నాను. ఇది మన టాస్క్. దానికి మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక క్లాస్ తీసుకున్నాం, ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుని ఒక డివ్ కి ఐడి టెస్ట్ అని పెడుతున్నాం. నేను క్లిక్ చేసినప్పుడు దాన్ని డెమోగా మార్చాలి. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు డెమోగా మార్చడానికి మనకి స్టెప్స్ ఏంటి, స్టెప్ 1 గెట్ ద ఎలిమెంట్. ఓకే, గెట్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ గెట్ చేసుకోవాలి. ఎలిమెంట్ గెట్ చేసుకోవడానికి ఇది ఏ ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి. ఏ ఎలిమెంట్, ఇది మనకు డిస్ప్లే ఎలిమెంట్. డిస్ప్లే ఎలిమెంట్ అయినా ఫార్మ్ ఎలిమెంట్స్ అయినా గెట్ చేసుకోవడానికి మన సింటాక్స్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, డాట్ టెస్ట్. ఫస్ట్ ఐడి తీసుకున్నాం, ఎలిమెంట్ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఆ ఎలిమెంట్ కి ఐడిని మనం డెమో కింద మార్చమని అంటున్నాం. సో డాట్ ఐడి ఈక్వల్ టు మనం ఎలా చేంజెస్ చేయాలనుకుంటున్నాం, డెమో కింద మార్చాలనుకుంటున్నాం కాబట్టి డెమో అని ఇవ్వాలి. క్లియరా, చేంజ్ టు డెమో. ఓకే, ఇది క్లియరా. సో ఒకసారి చెక్ చేద్దాం ఇది మనకు చేంజ్ అయిందో లేదో. ఇప్పుడు నేను డెమో ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏముంది, ఐడి టెస్ట్ అనేది ఉంది. సో నేను ఒక ఫంక్షన్ రాసిన, ఫంక్షన్ లో ఏం రాశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఐడి ఉంది, ఫంక్షన్ అని ఏం రాస్తున్నా, క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెస్ట్ డాట్ దాని ఐడి అట్రిబ్యూట్ ని చేంజ్ చేస్తున్నా. ఐడి అనేది ఏంటి, ఇక్కడ మనకి అట్రిబ్యూట్. ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఐడి అనేది అట్రిబ్యూట్ టెస్ట్ నుంచి డెమో కింద మారుస్తున్నా. ఓకే, సో చేంజ్ చేసినప్పుడు నెక్స్ట్ చేంజ్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏమైపోయిందో ఒక్కసారి చూద్దాం, డెమో కింద మారిపోయింది. ఓకేనా, క్లియరా. మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, టెక్స్ట్ ఉంది. నేను మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా, చేంజ్ టు డెమో మీద క్లిక్ చేస్తాను. చేంజ్ టు డెమో మీద క్లిక్ చేయగానే టెస్ట్ అనేది కాస్త డెమో కింద మారిపోయింది అనమాట. ఇది సింటాక్స్. ఓకే, ఐడి అట్రిబ్యూషన్ ఎలా మ్యానిపులేషన్ చేయాలి అన్నమాట. క్లియరా. సో నెక్స్ట్ హిడెన్ డేటా సెట్ అట్రిబ్యూట్ సెట్ అని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డెమో టెస్ట్ అనేది ఉంది, దీనికి డేటా అనేది సమ్ డేటా ఉంది, డేటా ఐఫన్ ఇండెక్స్ అనేది ఒక వాల్యూ ఉంది, డేటా ఐఫన్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది. ఓకే, డేటా ఐఫన్ ఇండెక్స్ సమ్ ఇండెక్స్ వచ్చేసి 1 అని ఉంది.
లేకుంటే డేటా ఐఫోన్ వాల్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది. ఇవి కస్టమ్ అట్రిబ్యూట్స్ అన్నమాట. ఈ ఐడి వచ్చేసి బ్రౌజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్. ఈ డేటా ఇండెక్స్ డేటా వాల్యూ అనేవి కస్టమ్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ ద కస్టమ్ అట్రిబ్యూట్స్ అంటే మనము ఇప్పుడు యూజర్ అనేవాడు కొన్ని సార్లు ఏంటంటే మనము ఈ ఎలిమెంట్ ని ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ ఐడి క్లాస్ కాకుండా సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దీనికి బైండ్ చేయాల్సి వస్తుంది ఈ డివ్స్ కి. అది ఎందుకంటే మనం క్లిక్ చేసినప్పుడు ఏమైనా ఈవెంట్ యాక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు అది ఇండెక్స్ ఏదైనా తెలుసుకోవడానికి కానీ లేకుంటే సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డ్యూ తెలుసుకోవడానికి వాడు కస్టమర్ అట్రిబ్యూషన్ పాస్ చేసుకోవాలి అనమాట డైనమిక్ గా. సో అవి రియల్ టైం యూస్ కేస్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతాయి. ఇప్పుడు బేసిక్ గా డేటా ఐఫోన్ ఇండెక్స్ డేటా ఐఫోన్ వాల్యూ అని సమ్ వాల్యూ ఏదో సంథింగ్ పెట్టుకుంటున్నాను నేను ప్రూవ్ అనేది. ఓకే, వీటిని ఎలా పిక్ చేసుకోవాలనేది చూద్దాం. రియల్ టైమ్ లో యూస్ కేస్ వెళ్ళినప్పుడు కస్టమర్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి దాని గురించి ఒక సెషన్ మీకు క్లియర్ గా ఇంకా విత్ డీటెయిల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యూస్ కేసు ఏంటంటే నాకు ఇప్పుడు డేటా అట్రిబ్యూట్స్ ని చేంజెస్ చేయాలి. టాస్క్ 2 ఏంటంటే టాస్క్ 2 ఓకే టేక్ ఓకే డ్యూ ట్యాగ్ విత్ సమ్ ఐడి. హియర్ ఐడి ఈక్వల్ టు టెస్ట్. ఓకే, ఐడి ఈక్వల్ టు టెస్ట్. ఓకే, యాడ్ సమ్ కస్టమ్ అట్రిబ్యూట్స్ టు ఇట్. కస్టమ్ ఆర్ డేటా అట్రిబ్యూట్స్. ఓకే, పిక్ దోస్ వాల్యూస్. ఆ వాల్యూస్ మనం పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, దానికి నేను ఏం రాస్తున్నా అంటే రైట్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, పిక్ ది డేటా అట్రిబ్యూట్స్. ఓకే, గెట్ ది డేటా అట్రిబ్యూట్స్ గెట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, సో మనం డేటా అట్రిబ్యూట్స్ ఎలా పిక్ చేస్తాం అంటే ఎక్కడైతే మనకు డేటా ఐఫోన్ స్టార్ ఏదైనా ఉన్నా పర్లేదు, డేటా ఐఫోన్ స్టార్ ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఆటోమేటిక్ గా మనం పిక్ చేస్తుంది అనమాట. స్టార్ అంటే ఇక్కడ స్టార్ పక్కన ఏమైనా ఉండొచ్చు, ఇండెక్స్ ఉండొచ్చు, వాల్యూ ఉండొచ్చు, నేమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఆ వాల్యూస్ మనం పిక్ చేస్తుంది. ఎట్లా పిక్ చేస్తుందో చూద్దాం. గెట్ డేటా అట్రిబ్యూట్స్. ఓకే, ఈ ఫంక్షన్ రాసుకుందాం ఒకసారి స్క్రిప్ట్ లో. టాస్క్ 2. ఓకే, నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా గెట్ ద డేటా అట్రిబ్యూట్స్ అనేది. సో దీని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ కి అయితే డేటా అట్రిబ్యూట్స్ గెట్ చేసుకోవాలో ఆ ఎలిమెంట్ అయితే ఐడి తీసుకోవాలి. మనకేంటి ఇక్కడ టెస్ట్ అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెస్ట్. ఓకే, డాట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏముంది మనకు డేటా సెట్ అని ఉంది. సింటాక్స్ చూద్దాం ఒక్కసారి చూడండి. డేటా సెట్ అన్నది సింటాక్స్. ఓకే, డాట్ డేటా సెట్. ఆ వాల్యూ వచ్చేసి నేను ఇక్కడ డేటా సెట్ వాల్యూస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాము. అవి కన్సోల్ లో ప్రింట్ చేసి చూద్దాం ఏమి వస్తుందో చూద్దాం అని. ఆర్ఎస్ డీబగర్ లో చూద్దాం. డేటా సెట్ అని చెప్తున్నా అవి ప్రింట్ అవుతున్నాయి. మనకి ఈ వాల్యూస్ పిక్ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. ఓకే, క్లియర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ అప్లికేషన్ రీఫ్రెష్ చేసి టెస్ట్ చేద్దాం ఒకసారి. సో గెట్ డేటా అట్రిబ్యూట్స్ అనేది తీసుకుంటున్నా. మన ఐడికి ఏమేమి ఉన్నాయి డేటా అట్రిబ్యూట్స్ ఇండెక్స్ 1 ఉంది, వాల్యూ త్రూ 1 ఉంది. ఓకే, నేను రీఫ్రెష్ చేసి ఇక్కడ గెట్ చేస్తున్నా. ఓకే, ఈ డేటా సెట్ వాల్యూస్ కదా. సో డిబగ్గర్ అనేది ఇట్లా ఎప్పుడన్నా మనకి ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా నాకు ఎర్రర్ వచ్చేసింది. నేను చెక్ చేసుకుంటా ఎక్కడ ఏ మిస్టేక్ ఉందో చూసుకోవచ్చు ప్రోగ్రామ్ లో. ఓకే, ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. సో నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి ఈ వాల్యూ లేదు, సో మనకి ఈ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఇది రీప్లేస్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ డేటా సెట్ వాల్యూస్ లో నేను ఇది పెడుతున్నాను. ఓకే, ఈ వేరియబుల్ మనకి ఇది ఉంది. సో రీఫ్రెష్ చేసి ఓకే కన్సోల్ లో గెట్ క్లిక్ చేస్తున్నాం. సో మనకు వచ్చేసి ఇండెక్స్ ఈక్వల్ టు 1 వాల్యూ ఈక్వల్ టు ధ్రువ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎందుకు మనం ఇక్కడ సింటాక్స్ ఏం రాస్తాం మనం డేటా సెట్ వాల్యూస్ ని మనం పిక్ చేసుకోవడానికి రాస్తాం. క్లియరా? ఇది హౌ టు పిక్ ది డేటా సెట్స్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా సెట్స్ వాల్యూస్ తో పాటు ఇంకా అట్రిబ్యూట్స్ చాలా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా సెట్స్ కాకుండా క్లాస్ ఉంది. ఓకే, క్లాస్ వచ్చేసి సమ్ డేటా సమ్ మై క్లాస్ అని ఒక క్లాస్ ఉంది. సో ఆల్ అట్రిబ్యూట్స్ లిస్ట్ నాకు కావాలి, నాట్ ఓన్లీ దిస్ డేటా సెట్ అంటే దానికి సింటాక్స్ వచ్చేసి ఓకే ఆల్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఇక్కడ అట్రిబ్యూట్స్ అని ఇవ్వాలి. సింటాక్స్ వచ్చేసి అట్రిబ్యూట్స్ ఇది టాస్క్ 3 ఇది. ఓకే, సింటాక్స్ వచ్చేసి ఆల్ అట్రిబ్యూట్స్. నాకు డేటా సెట్స్ మాత్రమే కావాలంటే డేటా సెట్ ఇవ్వాలి. ఆల్ అట్రిబ్యూట్స్ కి ఇక్కడ డాట్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి అని ఇవ్వాలన్నమాట. సో టాస్క్ 3 వచ్చేసి గెట్ ఆల్ అట్రిబ్యూట్స్. గెట్ ఆల్ అట్రిబ్యూట్స్.
దానికి సింటాక్స్ ఏంటి, అట్రిబ్యూట్స్ అనేది మనకి ఒక డామ్ మ్యానిపులేషన్ అట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మీకు టాస్క్ 3 లో రాస్తున్నా, గెట్ నాట్ ఓన్లీ డేటా సెట్ అట్రిబ్యూట్స్, ఐ వాంట్ గెట్ ది ఆల్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ లో నేను ఫంక్షన్ ఏం రాస్తున్నా, గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ అని రాస్తున్నా. ఓకే, గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ రాస్తున్నా. చూద్దాం ఆల్ అట్రిబ్యూట్స్ ప్రింట్ అవుతున్నాయి లేదా ఒకసారి చెప్తాను. ఆల్ అట్రిబ్యూట్స్ ప్రింట్ అవ్వాలంటే మనకి ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డేటా సెట్ మనం ఏం చేయాలి, ఇక్కడ అట్రిబ్యూట్స్ అని పెట్టాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టెస్ట్ డాట్ అట్రిబ్యూట్స్ అని పెడుతున్నా. అట్రిబ్యూట్స్ వచ్చేసి ఆల్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నా. వేరియబుల్ కాన్సెప్ట్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ అంటే ఈ డివ్ ఉన్నటువంటి రిమైనింగ్ అట్రిబ్యూట్స్ వరకు వస్తున్నాయి లేదా చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేసిన. ఓకే, కన్సోల్ లో గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ అంటున్నా. సో అన్ని అట్రిబ్యూట్స్ లిస్ట్ మొత్తం వచ్చిందా, 0 వచ్చింది, ఐడి వచ్చింది, డేటా ఇండెక్స్ వచ్చింది, డేటా వాల్యూ ఏవైతే ఏవైతే ఉన్నాయో మనకి ఆ లిస్ట్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఓకే, క్లియరా, అట్రిబ్యూట్ లిస్ట్ వచ్చింది, ఏమేమి ఉన్నాయి, ఐడి ఉంది, డేటా ఇండెక్స్ ఉంది, డేటా వాల్యూ ఉంది, క్లాస్ ఉంది, ఇవన్నీ అప్లై అయినట్టు మనకు క్లియర్గా అర్థమైంది. ఓకే, క్లియరా. సో అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు హిడెన్ అని ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. హిడెన్ ప్రాపర్టీ ఉంటుంది. హిడెన్ ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు దీన్ని హైడ్ చేసేసేయాలి డివ్ని. ఓకే, నాకు ఒక డివ్ ఉంది. ఓకే, డివ్ ఐడి ఈక్వల్ టు సమ్ యాడ్, మనకు యాడ్స్ ఉంటాయి కదా, ఈజ్ యాడ్. ఈజ్ యాడ్ అనేది మనకు యాడ్లు ఉంటాయి. ఓకే, యాడ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ కనుక చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అడిషనల్ గా యాడ్ వస్తుంది. ఓకే, సిఎస్ఎస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనకి యాడ్ వచ్చింది ఇక్కడ. ఓకే, చూడండి ఇది యాడ్ వచ్చేసింది. ఈ యాడ్స్ ని మనం ఎలా క్లోజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేసినప్పుడు నాకు యాడ్ ఏమైపోయింది, వెళ్ళిపోయింది. సో అంటే ఆ డివ్ అనేది హైడ్ అయిపోయింది, లేకుంటే రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోయింది యాడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాంటి యూస్ కేసు ఏదైనా మనకు వచ్చి చేయమన్నప్పుడు యాడ్ మీద క్లిక్ చేసుకుని హైడ్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నా, హిడెన్ అట్రిబ్యూట్ అనేది వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ యాడ్ అనేది మనకి ఒక యాడ్ ఉంది అనుకున్నాం. దిస్ ఈస్ యాడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేను ఒక బటన్ పెట్టుకొని హైడ్ యాడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో టాస్క్ రాస్తున్నా. ఏమిటి రాస్తున్నా, బటన్. ఓకే, ఆన్ క్లిక్ ఈక్వల్ టు హైడ్ యాడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫంక్షన్ రాస్తున్నా. హైడ్ యాడ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నా. ఓకే, ఈ ఫంక్షన్ కి నేను ఏం రాస్తున్నా, ఇక్కడ ఫంక్షన్ హైడ్ చేయాలంటే మనం ఏ ప్రాపర్టీ వాడాలి, హిడెన్ ప్రాపర్టీ కదా. సో దానికి ఐడియా ఉంది, ఈజ్ యాడ్ ఇన్ఫో, ఐడి వచ్చేసి ఈజ్ యాడ్ అని ఉంది, దానికి హిడెన్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నా. ట్రూ అని ఇస్తే అది హైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీఫ్రెష్ చేసి చూస్తే మనకు దిస్ ఇస్ యాడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోయింది. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అది హైడ్ అయిపోయింది. ఓకే, ఎందుకు హైడ్ అయిపోయింది, మనం సింటాక్స్ ఏం రాసాం ఇక్కడ, ఎప్పుడైతే మనం క్లిక్ చేసినప్పుడు ఓకే దాన్ని హైడ్ చేయమని చెప్తున్నాం. సో హిడెన్ ట్రూ అనేది వాడుతున్నాం. మీరు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక పేజ్ డిజైన్ చేసి దాంట్లో హిడెన్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని రిమూవ్ చేసేలాగా మీరు క్లియర్ గా చేయాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హిడెన్ చేసినప్పుడు అది ఓన్లీ హైడ్ అయిపోయింది, కానీ దాన్ని HTML ట్యాగ్ అనేది రిమూవ్ అవ్వలేదు. జస్ట్ ఇక్కడ హిడెన్ అట్రిబ్యూట్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, అంతేగాని దానికి హిడెన్ అట్రిబ్యూట్స్ కి ఏమైపోయింది, హిడెన్ అట్రిబ్యూట్ స్టైల్ ఏమున్నాయి, డిస్ప్లే అని ఉంది, అది చూపించదు, కానీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఒక రిమైనింగ్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం డిస్ప్లే అట్రిబ్యూట్స్ ఏమేమి చూసాము, టెక్స్ట్ కంటెంట్ చూసాము, ఇన్నర్ HTML చూసాము, ఇన్నర్ టెక్స్ట్ చూసాము. స్టైల్ ప్రాపర్టీని ఎలా అప్లై చేయాలి, ఇది ఇంకొకసారి మీకు చూపిస్తాను. స్టైల్ ప్రాపర్టీని ఎలా అప్లై చేయాలి, క్లాస్ లిస్ట్ అంటే ఒకసారి టూబుల్ అయిపోవడం, హైడ్ అండ్ షో అయిపోవడం, ఐడి హిడెన్ డేటా సెట్ అండ్ అట్రిబ్యూట్స్ మ్యానిపులేషన్స్ మనం చూసాం. ఒక్కసారి స్టైల్ ప్రాపర్టీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక డివ్ ఉంది ఇక్కడ. ఓకే, డివ్ ఉంది, మనం స్టైల్స్ నార్మల్ గా మనం ఈ డివ్ కి స్టైల్స్ ఇవ్వాలనుకోండి. ఓకే, లేకుంటే H1 అనేది ఉంది, H1 అనేది ఉంది, దీనికి స్టైల్ ప్రాపర్టీ హెడర్ అనేది ఉంది.
స్టైల్ ప్రాపర్టీ హెడర్ అనేది ఉంది. ఓకే, ఈ H1 కి నేను ఒక ఐడి పెట్టుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు H1 ట్యాగ్ అని పెట్టుకుంటున్నాం. H1 ట్యాగ్ అని పెట్టుకుంటున్నాం. దీనికి స్టైల్ కలర్ రెడ్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక స్టైల్ ఫామ్ రాసి, ఓకే, స్టైల్ ట్యాగ్ రాస్తాం. స్టైల్ ట్యాగ్ లోపల మనం ఏం చేస్తామంటే ఇది ఐడి కాబట్టి /H1 ట్యాగ్ అని రాసి కలర్ రెడ్ అని ఇస్తాం. సో ఈ H1 కి కలర్ రెడ్ అనేది అప్లై అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో కలర్ రెడ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు సిఎస్ఎస్ లేవు, సిఎస్ఎస్ ద్వారా నేను చేస్తలేను. ఓకే, రిఫ్రెష్ చేసా, నాకు కలర్ ఏమో రెడ్ కావాలి, నాకు సిఎస్ఎస్ ఫైల్లో లేదు. ఓకే, అప్పుడు ఎలా చేయాలి? నేను త్రూ స్టైల్ అట్రిబ్యూట్ ద్వారా మనం చేయాలంటే ఏం చేయాలి? See, నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా, హ్యాండిల్ స్టైల్ అట్రిబ్యూట్ అని. హ్యాండిల్ స్టైల్ అట్రిబ్యూట్ అని ఒకటి రాసుకుంటున్నా. ఓకే, ఇక్కడ యాడ్ కలర్ అని ఏదో యాడ్ కలర్ అని పెట్టుకుంటున్నాను. ఆ డివ్కి నేను ఇప్పుడు నేను H1 కి స్టైల్ అప్లై చేయాలి. సో మనం సిఎస్ఎస్ ద్వారా రాయలేము. ఓకే, నేను ఇప్పుడు త్రూ స్క్రిప్ట్ ద్వారా రాయాలనుకున్నా. సో నేను ఏం చేసిన ఫంక్షన్ ఏమేంటి? యాడ్ స్టైల్ టు అట్రిబ్యూట్. సో దీనికి అట్రిబ్యూట్ కి యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం త్రూ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కదా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓకే, H1 ట్యాగ్, ఐడి వచ్చేసి మనకి ఇక్కడ H1 ట్యాగ్. ఓకే, దానికి నేను స్టైల్ అప్లై చేయాలి కాబట్టి డాట్ స్టైల్ అని ఇవ్వాలి. స్టైల్ డాట్ ఏ స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం మనం? కలర్ ఈక్వల్ టు ఏం అప్లై చేద్దాం అనుకుంటున్నాం? రెడ్. ఇలా ఇస్తే రెడ్ అనేది వస్తుంది. రీఫ్రెష్ చేసా, యాడ్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు స్టైల్ కలర్ రెడ్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఇది స్టైల్ అట్రిబ్యూట్స్. ఇవి ఎప్పుడు యూస్ కేస్ లో ఇలాంటి యూస్ కేసు లో వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు, నేను ఏ యూజర్ అయితే క్లిక్ చేస్తానో ఆ యూజర్ మాత్రమే యాక్టివేట్ అవ్వాలి అనే యూస్ కేస్ లో ఈ స్టైల్ ఇలాంటి అట్రిబ్యూట్స్ వాడతా ఉన్నాను. క్లియరా? సో ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఆ, మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే HTML లో ఇవి మీరు రియల్ టైమ్ లో యూస్ కేసెస్ చూసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఓకే, ఇవి ప్రాక్టీస్ చేయాలి. అంటే వెంటనే ఇమీడియట్ గా మనకు అర్థమైపోవాలి అనేది ఒక మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ అనేది క్లియర్ గా వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈవెల్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకే, ఈవెల్ ట్యాగ్ తీసుకున్నాక ఈవెల్ లో మనకి ఏముంటాయి? ఎల్ఐ అనేది ఉంటుంది. ఓకే, సో కస్టమర్ 1 అనేది ఉంది. నాకు ఏ కస్టమర్ అయితే క్లిక్ చేస్తామో ఆ కస్టమర్ హైలైట్ అవుతా ఉండాలి. ఓకే, కస్టమర్ 1, 4 కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్ 2, కస్టమర్ 3 అండ్ కస్టమర్ 4 అనేది 4 కస్టమర్స్ ఉన్నారు అంటున్నా. ఓకే, నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నా. నా టాస్క్ ఏంటి? స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నా. జస్ట్ మనకు స్క్రిప్ట్ ట్యాగ్ లో స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నా. ఓకే, టాస్క్ ఏంటి? ఈ ఏ ఎల్ఐ మీద క్లిక్ చేస్తే ఆ ఎల్ఐ వచ్చేసి నాకు హైలైట్ అయిపోతుండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు, టెస్టింగ్ కోసం నేను ఏం చేస్తాను అంటే డేటా ఐఫోన్. ఓకే, మీకు రియల్ టైమ్ లో ఫస్ట్ ఐడీస్ తో చేయరు, కానీ ఇక్కడ మనకు అన్ని ఐడి ఉన్నాయి కాబట్టి ఐడీలు వచ్చేలాగా చేస్తాను. రియల్ టైమ్ లో మనం ఐడి వచ్చేలాగా ఉండదు. ఓకే, రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ దిస్ ఎలిమెంట్ బేస్ మీద మనం క్లిక్ చేసి చేస్తాం. ప్రజెంట్ మీకు అర్థం అవడానికి ఒక ఐడి పెట్టుకొని చేస్తున్నాం. ఓకే, ఐడి ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాం. ఓకే, రియల్ టైమ్ లో దీన్ని మల్టిపుల్ ప్లేస్ వైస్ గా చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ ట్యాగ్ ఎలిమెంట్ డైనమిక్ అట్రిబ్యూట్ యాడ్ ఈవెంట్ చేసిన ద్వారా అట్లా. సో మీకు అర్థం అవడానికి ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి, మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకున్నాం. ఓకే, నేను ఇప్పుడు ఏ ఎలిమెంట్ మీద అయితే క్లిక్ చేస్తానో ఫస్ట్ నేను ఆ ఎలిమెంట్ యొక్క ఐడిని తీసుకొని ఐడికి నేను స్టైల్ ప్రాపర్టీ అప్లై చేస్తాను. చూద్దాం. సో ఒక బటన్ తీసుకున్నాం. బటన్ ఆన్ క్లిక్. ఓకే, అప్లై కలర్ అనేది పెడుతున్నాం. ఓకే, ఫంక్షన్ నేమ్ ఇదేంటి? ఫంక్షన్ కాలింగ్. మీకు ఇదివరకే చెప్పాను, ఫంక్షన్ కాలింగ్ కి ఫంక్షన్ డెఫినేషన్ కి డిఫరెన్స్. అప్లై కలర్ అని పెడుతున్నాం. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకు ఫంక్షన్ అప్లై కలర్ అని పెడుతున్నాం. ఓకే, మన టాస్క్ ఏంటి? ఇక్కడ మనకి టాస్క్ ఏంటి? ఓకే, టేక్ యువర్ లిస్ట్.
inside we need to have 4 customers. Okay, and if if I click on any customer, I need to highlight with some color. That is my task. Okay, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అప్లై చేసినప్పుడు కలర్ అప్లై చేయమంటున్నా. అప్లై చేసినప్పుడు కలర్ అప్లై చేయాలంటే మనకు త్రూ డామ్ మ్యానిపులేషన్స్ ఏమున్నాయి, డామ్ మ్యానిపులేషన్ స్టెప్స్ ఏమున్నాయి. డామ్ మ్యానిపులేషన్ లో మనం వితౌట్ డామ్ మ్యానిపులేషన్స్ అయితే కలర్స్ అప్లై చేయాలనుకోండి, మనం స్టైల్ ప్రాపర్టీ వాడాలి. స్టైల్ ప్రాపర్టీ వాడాలి. ఈ యూస్ కేస్ లో మనకి ఏంటి, స్టైల్ ప్రాపర్టీ అవసరం లేదు. మనకి ఏంటి, త్రూ డామ్ మ్యానిపులేషన్, త్రూ జావా స్క్రిప్ట్ మనం చేయాలనుకుంటున్నాం. ఓకే, జావా స్క్రిప్ట్ ద్వారా మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఓకే, త్రూ జావా స్క్రిప్ట్ డామ్ మ్యానిపులేషన్ ద్వారా మనం చేయాలంటే మనకి ఏమున్నాయి, త్రూ ఇది వచ్చేసి మనకి ఈ ఎల్ఐస్ అనేవి ఏం ఎలిమెంట్, ఫస్ట్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఏంటిది, డిస్ప్లే ఎలిమెంట్. డిస్ప్లే ఎలిమెంట్ కి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి, స్టైల్ ప్రాపర్టీ అప్లై అవుతుంది కాబట్టి స్టైల్ తీసుకుంటున్నాం. ఓకే, ఇవి ఫార్మ్ ఎలిమెంట్స్ కూడా అప్లై అయిపోతాయి స్టైల్ ప్రాపర్టీ. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నా, స్టైల్ ప్రాపర్టీ తీసుకుంటున్నా. స్టైల్ డాట్ మనం ఏమనుకుంటున్నాం, కలర్, కలర్ ఇవ్వాలి. నేను రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు సమ్ రెడ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. అలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ మనం ఏది క్లిక్ చేస్తున్నామో మనకు తెలియదు యూజర్ కి అప్లై కలర్ అన్నప్పుడు. ఓకే, అండ్ ఏ ఈవెంట్ అప్లై అవుతుందో మనకు తెలియదు ఇక్కడ యూస్ కేస్ లో. సో ఇది తీసేసి బటన్ ఫోర్ 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 ఎలిమెంట్స్ కి మనం అప్లై చేయాలి కదా. సో ఆన్ క్లిక్ వచ్చేసి 4 ఎలిమెంట్స్ కి పెడుతున్నాను నేను. ఇది వరకు మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు బటన్ వచ్చేది. ఇప్పుడు మనకేంటి, ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేసినామో ఆ ఎలిమెంట్ కి ఈ అప్లై కలర్ అనేది ఫంక్షనాలిటీ జరగాలి కాబట్టి, సో ఇక్కడ ఆన్ క్లిక్ అప్లై కలర్, ఆన్ క్లిక్ అప్లై కలర్, ఆన్ క్లిక్ అప్లై కలర్ అనేది పెడుతున్నాం. 4 టైమ్స్ రాస్తున్నా లాజిక్. క్లియరా? చెక్ చేద్దాం. 4 టైమ్స్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్ అనేది వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఆరెంజ్ కన్సోల్ డాట్ లాగ్ లో వస్తుందా లేదా చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అప్లై కలర్ ఇస్ కాలింగ్. అప్లై, ఐఎమ్ ఇన్సైడ్, ఐఎమ్ ఇన్సైడ్ అప్లై కలర్. ఓకే, అప్లై కలర్ ఫంక్షన్. సి, ఇప్పుడు నేను ఏం చేశాను, 4 కి 4 అప్లై కలర్స్ తీసుకున్నాను ఫంక్షన్స్. క్లిక్ చేసి చూద్దాము ఒకసారి ఎట్లా ఉందో. నాకు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. రీఫ్రెష్ చేస్తున్నా, ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, అప్లై కలర్ అనేది ఫంక్షన్ అనేది 4 టైమ్స్ ఉంది. నేను ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఒక చిన్న స్టైల్ రాద్దాం. జస్ట్ ఫాంట్ సైజ్ పెంచడానికి అంతే. ఒక ఎల్ఐకి నేను ఏం రాస్తున్నా అంటే, ఫాంట్ సైజ్ ఒక 30 పిక్సెల్ తీసుకుంటున్నా. టెక్స్ట్ డెకరేషన్ కర్సర్ పాయింటర్ పెడతాం. ఈ కర్సర్ అనేది ఒకటి ఉంటుంది. కర్సర్ వచ్చేసి పాయింటర్ ఉంటుంది. సిఎస్ఎస్ లో మీకు వస్తుంది. రిఫ్రెష్ చేసి, సో నాకు 1 2 3 4 వచ్చినాయి కదా. ఓకే, 4 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏ దాని మీద అయితే క్లిక్ చేస్తానో ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి, మన టాస్క్ కాబట్టి. ఓకే, సి, మనకి ఏమున్నాయి, 4 కస్టమర్స్ ఉన్నాయి. ఈచ్ టైం 1 2 3 4. ఈ 4 క్లిక్ చేసినప్పుడు మనకి ఐఎమ్ ఇన్సైడ్ అప్లికేషన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే మనకి ఈ ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏదైతే క్లిక్ చేస్తామో అది మాత్రమే హైలైట్ అవ్వాలి కాబట్టి దానికి లాజిక్ రావాలి. అలా హైలైట్ అవ్వాలంటే మనం ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి, ఓన్లీ ఇక్కడ స్టైల్ ప్రాపర్టీ ద్వారా అప్లై చేయొచ్చు. అలా అప్లై చేయాలంటే మనకు ముందు ఐడి ఉండాలి. కానీ ఇప్పుడు మనకు క్లిక్ చేసినప్పుడు ఐడి ఉంటుందా, మనకు తెలియదు. మన ఐడి తెలుస్తలేదు. ఒకటి మనం ఐడి అన్న పాస్ చేసుకోవాలి. ఐడి పాస్ చేసుకొని డైనమిక్ గా, ఓకేనా, ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇది ఒక ఫంక్షన్. లేకుంటే త్రూ ఈవెంట్ ద్వారా ఈ ఐడిని గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం టెస్టింగ్ కోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఏదైతే అప్లై చేస్తున్నా ఐడిని పాస్ చేసుకుంటున్నా. మీకు ఇది ఫంక్షన్స్ లో క్లియర్ గా వస్తుంది. ఈ ఐడి వచ్చేసి దీనికి ఏంటి, ఇక్కడ 1 అనే ఐడిని పంపించుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఏంది వచ్చేసి 2 అనే ఐడిని పాస్ చేసుకుంటున్నాం. ఈ యూస్ కేస్ చాలా ఇంపార్టెంట్. 3 అనే ఐడిని పాస్ చేస్తున్నాం. ఓకే,
ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో చెప్తున్నాం మీకు క్లియర్ గా. ఓకేనా? సో ఈ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది డైనమిక్ ఐడి. డైనమిక్ ఐడి అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి? ఈ ఐడి అనేది ఇది క్లిక్ చేసినప్పుడు 1 అనేది వస్తుంది ఇక్కడ, ఇది క్లిక్ చేసినప్పుడు 2 అనేది వస్తుంది, ఇది క్లిక్ చేసినప్పుడు 3 వస్తుంది, ఇది క్లిక్ చేసినప్పుడు 4 వస్తుంది. ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ లో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఈ ఈ యూస్ కేస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అంటే ఫంక్షన్స్ తెలుసుకోవడానికి. సో నాకు డైనమిక్ ఐడి వచ్చేసింది. ఇంత ముందు మనం సింటాక్స్ ఏంటి, మనకు ఐడి ముందే ఫిక్స్డ్ గా తెలిసినప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కదా, ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్లాష్. మనకి ఇంత ముందుకు మనకి ఐడి క్లియర్ గా తెలిసేది. మన డెమో అయితే డెమో, ఓకేనా, డాట్ స్టైల్ డాట్ కలర్ అని అట్లా ఇచ్చేవాళ్ళం ప్రీవియస్ గా. ఇప్పుడు మనకు ఐడి వచ్చేసి ఏంటి, ఏది క్లిక్ చేస్తున్నాడో యూజర్ తెలియదు కాబట్టి డైనమిక్ ఐడిని పాస్ చేయాలి ఇక్కడ. సో డైనమిక్ ఐడిని ఎలా పాస్ చేస్తున్నాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఐడి మనం ఏదైతే ఫిక్స్డ్ ఐడి ఇస్తున్నామో ఈ డైనమిక్ వాల్యూని ఇస్తున్నాం. ఇది మనం వేరియబుల్ కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? వేరియబుల్ కాన్సెప్ట్ లో ఓకే, ఫిక్స్డ్ వేరియబుల్స్ అంటే ఏంటి, అంటే డైనమిక్ వేరియబుల్స్ అనేది చూస్తాం. ఇంకా జావా స్క్రిప్ట్ నేను ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంకా నేర్పించలేదు. బేసిక్ గా ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఎప్పుడైతే మనం వేరియబుల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం, ఇలాంటి ఎగ్జాంపుల్స్. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వన్స్ దిస్ డామ్ మ్యానిపులేషన్స్ అయిపోతే ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ చూసి అక్కడ ఒక మనం మళ్ళీ డామ్ మ్యానిపులేషన్స్ రీప్లేస్ చేస్తాం అనమాట. సో నేను డైనమిక్ ఐడి అనేది స్ట్రింగ్ లో ఫిక్స్డ్ గా ఉంది, నేను దాన్ని తీసేసి ఇక్కడ డైనమిక్ ఐడిని రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఫస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు, కస్టమర్ 1 మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఐడి ఏంటి, ఇక్కడ 1 అనే ఐడి ఈ డైనమిక్ ఐడి ప్లేస్ లో రీప్లేస్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు 1 మీద క్లిక్ చేసినప్పుడు 1 ఐడి అనేది డైనమిక్ ఐడి వస్తుంది, సెకండ్ టైం 2 వస్తుంది, థర్డ్ టైం 3 వస్తుంది, ఫోర్త్ టైం 4 వస్తుంది. సో నేను దేని మీద అయితే క్లిక్ చేస్తున్నానో అప్పుడు ఆ ఐడి మనకు వస్తుంది. ఆ ఐడి వచ్చిన తర్వాత ఐడికి మనం ఏం అప్లై చేస్తాం, స్టైల్ డాట్ కలర్ రెడ్ అని ఇస్తున్నాం, అదే అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళేసి రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేసిన తర్వాత మన యూస్ కేసు ఏంటి, ఏదైతే క్లిక్ చేస్తున్నా అది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3 మీద క్లిక్ చేస్తున్నా, చూడండి 3కి అప్లై అయిందా లేదా, అప్లై అయింది. ఎందుకు? మనం డైనమిక్ ఐడి వచ్చేసి 3 అనేది వస్తుంది. మీకు ఇక్కడ డిబగ్గర్ లో చూపిస్తా. సో లెట్స్ మనం ఇప్పుడు ఈ డిబగ్గర్ లో ఈ ఐడి ఏమొస్తుందో డైనమిక్ ఐడి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేది క్లియర్ గా అర్థమైతే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని తెలిస్తే ఈ యూస్ కేస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను కస్టమర్ 1 మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నాకు డైనమిక్ ఐడి ఏమొచ్చింది, 1 అని వచ్చింది. ఎందుకంటే నేను 1 అనే ఐడిని పాస్ చేసుకుంటాను ఇక్కడ. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి 1 అని వస్తుంది, దానికి స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, 1కి అయిపోయింది. సేమ్ అట్లనే మనం 4కి అప్లై అయిపోతుంది, 2కి అప్లై అయిపోతుంది. క్లియరా? ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే రియల్ టైమ్ యూస్ కేస్ లో ఏం చేస్తామంటే, ఒకటి క్లిక్ చేసినప్పుడు రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసేస్తాం. రిమైనింగ్ అన్నిటికీ స్టైల్స్ అనేది అప్లై చేసి రిమూవ్ చేసేస్తాం. ఓన్లీ ఏదైతే క్లిక్ చేస్తున్నాడో ఆ క్లిక్ ఫంక్షన్ కి మాత్రం అప్లై లాగా నెక్స్ట్ కమింగ్ సెషన్ లో చెక్ చేద్దాం. ఓకే, సో ఈ యూస్ కేస్ ఏంటంటే డైనమిక్ ఐడీస్ మనం ఎలా పాస్ చేసుకొని, ఓకేనా, ఏదైతే క్లిక్ చేస్తామో దానికి డాక్యుమెంట్ లో అట్రిబ్యూట్స్ లో ఎలా అప్లై చేయాలనేది ఒక యూస్ కేస్ అన్నమాట. రియల్ టైమ్ యూస్ కేసెస్ అర్థమవుతున్నాయా? ఓకే, ఒక్కోసారి మనకు లిస్ట్ విత్ డీటెయిల్స్ కాన్సెప్ట్ ఉంటుంది. లిస్ట్ విత్ డీటెయిల్ కాన్సెప్ట్, డీటెయిల్స్ ఈఎక్స్ అని చెప్పి అడిగాను అనుకో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూస్ కేస్ ఎలా ఉంటుందంటే, సి రియల్ టైమ్ లో ఏంటంటే మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఆ క్లిక్ అయిన దానికి, ఓకే, అది హైలైట్ అయిపోవాలి, సైడ్ కి మనకి నెక్స్ట్ చూపించాలన్నమాట. ఇలాంటి యూస్ కేసెస్ ఉంటాయి. సి ఇక్కడ ఏమున్నాయి మనకి, మల్టిపుల్ లిస్ట్ ఉంది. ఓకేనా? ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు గ్యాబ్రియల్ దుర్గాన్ సంథింగ్ ఈ నేమ్ తో క్లిక్ చేశాడు కదా, క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేది సైడ్ ప్యానల్ లో చూపించేశాడు. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ నేను ఫ్యాబ్రిక్ ఎడ్వర్డ్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇది హైలైట్ అయిపోతుంది, దీని డీటెయిల్స్ తీసుకొచ్చి సైడ్ కి చూపించాలి. ఇది రియల్ టైమ్ యూస్ కేస్ అనమాట. మనం ఇప్పుడు ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఆ క్లిక్ కి మనం స్టైల్లో కలర్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. ఇప్పుడు ఏం ప్రాపర్టీ అప్లై చేయాలి, బార్డర్ ప్రాపర్టీ అప్లై చేయాలి. ఓకేనా? సో ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నా, ఏదైనా ఒక ఎలిమెంట్ కి ప్రాపర్టీస్ ఏమున్నాయో చెక్ చేయాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉంది. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఈ ఐడికి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేసి చూద్దాం. డాట్ స్టైల్ అని చూసినాం అనుకోండి,
స్టైల్ ప్రాపర్టీ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాను. మీరు ఇంకా రిమైనింగ్ కూడా చేయొచ్చు. ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్ అన్ని ఇవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఫాంట్ ఫ్యామిలీ ఉంది. ఓకే. ఫాంట్ వెయిట్ ఉంటుంది, ఫాంట్ సైజ్ ఉంది. సో ఒకసారి ఫాంట్ సైజ్ అప్లై చేద్దాం. నాట్ ఓన్లీ ఫాంట్ సైజ్, డాట్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ ఎలా రాస్తాం? 100 పిక్సెల్ అని ఇస్తున్నాం. సి నాకు ఎలా అయిపోయింది, కస్టమర్ 1 ఫాంట్ సైజ్ మారిపోయింది. ఇంతకుముందుకు మనం ఓన్లీ కలర్ మాత్రమే చూసాం. ఓకేనా? ఇక్కడ చూస్తే కనుక కలర్, కలర్ వచ్చేసి రెడ్ అన్నది. మనం కలర్ వచ్చేసి నేను సంథింగ్ ఎల్లో అంటాను. సో ఎల్లో అప్లై అయిపోయిందా దీనికి కలర్ కి? సో మనకు ఫస్ట్ ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయనేది మనం సింటాక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసేగానే మనకి మొత్తం ప్రాపర్టీస్ లిస్ట్ అంతా వస్తుంది అనమాట. మనకి ఏ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ తీసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్, ప్యాడిన్, ఓకే, ఫాంట్ ఫ్యామిలీ మొత్తం అన్ని ఉన్నాయి ఇక్కడ. ఓకే. మార్జిన్, ఒకవేళ మార్జిన్ నేను 10 పిక్సెల్ అది ఏదో ఇద్దాం అనుకో. స్టైల్ డాట్ మార్జిన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? డాట్ మార్జిన్ ఈక్వల్ టు, ఓకే, ఒక 20 పిక్సెల్ ఇచ్చాను, చూద్దాం. సో ఇక్కడ దీనికి మార్జిన్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఓకే. సో మీకు 20 పిక్సెల్ కూడా తెలుసలేదు, ఒక 200 పిక్సెల్ ఇచ్చేసి ఎలా ఉందో చూద్దాం. సో 200 పిక్సెల్ ఇచ్చాను. సో మార్జిన్ టాప్ 200 పిక్సెల్ అప్లై అయిపోయింది ఈ ఎలిమెంట్ కి, అండ్ మార్జిన్ బాటమ్ 200 పిక్సెల్ అయిపోయింది అనమాట. సో స్టైల్ ప్రాపర్టీస్ ఒక చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్ లో జావా స్క్రిప్ట్ రాసేటప్పుడు. అర్థమైంది కదా? యూస్ కేస్ మీకు అర్థమైంది. క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే స్టైల్ క్లిక్ చేస్తాడో ఆ యూస్ కేస్ ని, ఆ స్టైల్స్ ని అప్లై చేయడం డైనమిక్ గా. ఓకేనా? క్లియరా? సమ్ టైమ్స్ బుల్లెట్ పాయింట్స్ చూపించడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్ మాత్రమే హైలైట్ చేయాలి. ఓకే, అంటే బార్డర్ లెఫ్ట్ మాత్రమే ఇవ్వాలి అనేది ఉంటుంది. అలాంటి యూస్ కేసు ఉంటే చూడాలి. ఓకే. నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కి రాస్తాను ఇక్కడ. లిస్ట్ లిస్ట్ స్టైల్ తీసేస్తే అది నన్ను పెడితే ఈ సైడ్ ఉన్న డాట్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేసినప్పుడు కలర్ వచ్చింది కదా, కలర్ కాకుండా నాకు ఇక్కడ బార్డర్ లెఫ్ట్ ఇవ్వాలనుకోండి. సో మీరు ఈ టాస్క్ చేయండి. బార్డర్ లెఫ్ట్ ఎలా అప్లై చేయాలి? నేను ఫుల్ కలర్ ఇచ్చాను. నేను క్లిక్ చేసినప్పుడు బార్డర్ కి ఓన్లీ లెఫ్ట్ కి మాత్రమే నాకు సిఎస్ఎస్ కావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం అప్లై అవ్వాలి? బార్డర్